ఈ ప్రమాద దృశ్యాలు చూస్తే బాధ కలిగించాయని ఆ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఈ రోజు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ నళిని, ఇంకా విషాద వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 20 మంది చనిపోయినటువంటి ఈ సంఘటన దగ్గర ఉన్నాం మనం. ఈ బస్సు ఏదైతే రోడ్డు పక్క నుంచి ఇటు తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సుని అక్కడ టిప్పర్ చిన్న గుంతను రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించబోయి రావడం, బస్సుకు తగలడం, బస్సు మీద పూర్తిగా పడిపోవడం, టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా 8 mm కంకర మొత్తం బస్సులో పడిపోవడం, బస్సు వెనకాల ఉన్న దాదాపు బస్సులో కూర్చొని డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి దాదాపు 20 మంది వాళ్ళ తల మొత్తం పూర్తిగా నిండిపోయింది కంకరతో. అంటే గాలి ఆడకుండా చనిపోయినటువంటి ఘటన ఈరోజు ఉదయం ఇక్కడ జరిగింది. ఇక్కడ నుంచి అంటే రెగ్యులర్గా ఈ రూట్లో వెళ్ళేటటువంటి బస్గా చెప్తున్నారు. ఇది కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ బస్సు ఆర్టీసీ అద్దె బస్సు, అంటే ఆర్టీసీ బస్సుతో పాటుగా హైర్ బస్సుని బయట తీసుకుంటుంది. అయితే హైర్ బస్సులకు కూడా ఏ విధమైన నార్మల్ రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులకు ఉండేటటువంటి ఫిట్నెస్ని పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా చెక్ చేస్తుంటారు. అదేవిధంగా ఈ బస్కి 7 సంవత్సరాల నుంచి ఈ బస్సు ఆర్టీసీలోనే ఉంది. అదేవిధంగా ఈసారి కూడా చెక్ చేసాం, పూర్తి ఫిట్నెస్తోనే ఉంది అని అధికారులు చెప్తున్నారు. అయితే కొంతమంది బస్సులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ బస్సు మేము వికారాబాద్ దగ్గరికి, తాండూరు నుంచి వికారాబాద్ దగ్గరికి రాగానే చాలా ఓవర్ స్పీడ్గా వస్తుంది. ఆ స్పీడ్ వచ్చేటటువంటి సమయంలో మేము ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేశామని చెప్పారు. అయితే ఆ డ్రైవరు చాలా ఓవర్ స్పీడ్తో వచ్చాడు అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఈ డ్రైవర్ కూడా చాలా అంటే నైపుణ్యం గల డ్రైవర్, ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సు నడపడం ఆయన గతంలో కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఆయన డ్రైవింగ్లో. అందుకే హైర్ బస్సుకు సంబంధించి ఒక బస్సు డ్రైవర్ని ఇంకో బస్సు డ్రైవర్ కూడా ఇంకో బస్సు నడిపే అవకాశం కూడా మేము ఇవ్వమని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ జరిగినటువంటి ఘటన దగ్గరికి ఇప్పుడే డీజీ వచ్చారు. మరికొద్దిసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఒక విషాదమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అంటే గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం ఈ రహదారిని విస్తరించాలని, ఈ రహదారిని విస్తరించకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి ఘటన జరిగిందనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మహేష్ భగవత్ గారు ఉన్నారు. సార్, ఎలా జరిగింది ప్రాథమికంగా ఏం చెప్తారు సార్? మంత్రి గారు కూడా ఉన్నారు. 2 minutes చెప్తాను. మంత్రి ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి మంత్రులు రావడం జరిగింది. ఇటు చూడొచ్చు, మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. సార్, ప్రాథమికంగా చూసిన తర్వాత దీనికి సంబంధించి చూసిన తర్వాత మీడియాతో మాట్లాడతామని మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. అంటే గతంలో ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, దీన్ని రోడ్డు వెడల్పు చేయాలి, పెద్ద రోడ్డు ఇక్కడ వేయాలని చెప్పి స్థానికుల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది. కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల ఇది జరగట్లేదు అనేటటువంటి విషయం మనం గతం నుంచి కూడా ఉన్నాం. ఇక స్థానికులు కూడా తీవ్ర దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం బస్సు యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బస్సు ప్రాంతాన్ని ఇటు మంత్రులు పరిశీలిస్తున్నారు, ఎలా జరిగింది అనేది చూస్తున్నారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇక్కడికి స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఘటన జరిగినటువంటి విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఈ బస్సు ఏదైతే ఘటన జరిగిందో, బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వరకు రెగ్యులర్గా వచ్చేటటువంటి బస్సు ఇది. తెల్లవారుజామున 4:45కు తాండూరులో బయలుదేరిన తర్వాత ఇక్కడికి రాగానే వికారాబాద్ దాటి చేవెళ్లకు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉండగానే మిద్పూర్ ఈ చౌరస్తా సిగ్నల్ క్రాస్ అయ్యేటటువంటి సమయంలో ఎదురుగా వస్తున్న ఆ టిప్పర్ ఒక్కసారిగా దీన్ని అయితే ఆర్టీసీ చరిత్రలో ఇది చాలా పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లు చూస్తున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ ఇన్సిడెంట్లు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఆర్టీసీని అందరూ ఉపయోగించాలని చెప్తున్నటువంటి ఈ టైంలోనే
ఇలా జరగడం ఒక విచారకరమైనటువంటి ఈ ఘటనని చెప్తున్నారు అధికారులు. ఇప్పటికే దీనికి ప్రాథమికంగా ఏం జరిగిందనేది దీనిపై పూర్తి వివరాలు ఆర్టీసీ అధికారులు ప్రధానంగా మంత్రులకు వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా ఉంది. ఈ రూట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి వెళ్ళేటటువంటి రూట్ కాబట్టి ఇలా జరిగినటువంటి ఈ ఘటన ఆయన రెగ్యులర్గా ఈ రూట్ నుంచి వెళ్తుంటారు. ఆయనకు పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మీద కూడా అవగాహన ఉందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ ఘటన తర్వాత అనేది అయితే ఈ ఘటన ప్రధానంగా టిప్పర్ ఓవర్ స్పీడ్తో రావడం, టిప్పర్ డ్రైవర్ అక్కడ గుంతని తప్పించబోయి ముందుకు వచ్చేసి ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొన్నటువంటి ఘటనలో కంకర మొత్తం కూడా టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులో పడిపోవడం, బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవడం, వాళ్ళు కంకర వల్ల మీద పడిపోయి ఊపిరాడకుండా చనిపోయినటువంటి ఘటన. కాబట్టి అసలు ఈ టిప్పర్కి అనుమతులు ఎలా డ్రైవర్ ముందు ఒక టిప్ కూడా వచ్చింది. ఆ టిప్ లో ఆ డ్రైవర్